కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక తప్పని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం తెలిపారు. సిద్దిపేటలోని రంగనాయక సాగర్ నుంచి కాళేశ్వరం జలాలతో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రంగదాంపల్లి అమరవీరుల స్తూపానికి పార్టీ శ్రేణులు జలాభిషేకం చేశారు. అనంతరం రంగదాంపల్లి చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దహనం చేశారు. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే రంగనాయక సాగర్లోకి గోదావరి జలాలు ఎలా వచ్చాయని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఎద్దు యాదగిరి ప్రశ్నించారు. నిన్నటి రోజున అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఒక దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టు పైన 8 మంత్రులు ఒక దిక్కు చేల్చి చెండాడినటువంటి హరీష్ రావు గారు కాళేశ్వరం రిపోర్టు పైన కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టే రీతిలో నిన్నటి అసెంబ్లీలో హరీష్ రావు గారు వాదనలు వినిపించడం జరిగింది. కేవలం ఇది కాళేశ్వరం అనేది కమిషన్ల కోసం అని చెప్పేసి కాంగ్రెస్ వాదిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలపై ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సిద్దిపేటలోని రంగదాంపల్లి స్తూపం వద్ద ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది. అంతకుముందు కాళేశ్వరం జలాలను రంగనాయక సాగర్ నుండి తీసుకొచ్చి ఈరోజు అమరవీరుల స్తూపానికి జలాభిషేకం చేయడం జరిగింది. కాళేశ్వరం అంటేనే మేడిగడ్డ కుంగిపోయింది, కూలిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది. రెండు సంవత్సరాల కాలయాపన తర్వాత నిన్న అసెంబ్లీలో పిహెచ్ గోయల్ ద్వారా కాళేశ్వరం రిపోర్టును పెట్టడం జరిగింది. ఇది కాంగ్రెస్ రిపోర్టు కాదు, ఇది క్రాస్ రిపోర్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ కేవలం మళ్లించడానికే. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం రైతులను కావచ్చు, లేకపోతే సబ్బండ వర్గాల ప్రజలను కావచ్చు, కానీ వాళ్ళ మనసులను మళ్లించడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కమిషన్ కోసం అని ఒక నివేదిక ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ వరప్రదాయిని అయినటువంటి కాళేశ్వరం పైన వాళ్ళు అధికారంలోకి రాకముందు వచ్చినాక కూడా అదే కక్షపూరిత వైఖరి ప్రదర్శించి అవసరం లేని అటు చట్టసభలో కానీ ఇటు కోర్టులో కూడా నిలబడని ఈ పీసీ ఘోష్ కమిషన్ను కాళేశ్వరం ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసి తద్వారా నిన్న అసెంబ్లీలో ఆ అంశాన్ని టేబుల్ చేస్తే ఈ సిద్దిపేట మట్టిబిడ్డ మొత్తం కాంగ్రెస్ క్యాబినెట్ పైన అదే రకంగా అనవసరమైన ఆధారం లేని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఒక ఉప్పెనలాగా ఒకే సైనికుడై కాంగ్రెస్ క్యాబినెట్ మీద హరీష్ రావు దండయాత్ర చేస్తే సమాధానాల జడివానాలో కొట్టుకపోయింది కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చెప్పిన ఎన్నో అబద్ధాలలో కాళేశ్వరం పైన అది కూలిందని కుంగిందని చేసిన కుట్ర కూడా ఒక అబద్ధం. ఆ అబద్ధాన్ని మీరు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ ఎంక్వైరీ కమిషన్ కూడా దాంట్లో ఏం లేదని తెలియజేసింది. నిన్న ఓవరాల్ మొత్తంగా రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పచెప్పడంలో విషయం ఏంటంటే, నేను ఇటు ఆరోపణలు చేసిన కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, కాళేశ్వరం మీద అనవసరమైన ఆరోపణలు చేసిన లాస్ట్కు పీసీ ఘోష్ కమిషన్ను ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసి కూడా నేను కాళేశ్వరంది, కేసీఆర్ది, హరీష్ రావుది ఎంటిక కూడా పీకలేకపోయినా కనీసం ఓ బడేబాయ్ నువ్వన్నా సిబిఐ ద్వారా ఏమన్నా ఎంటికలో ఈ కోడిగుడ్డు మీద బొచ్చుంటే పీకడానికి కోసమే మళ్ళీ సిబిఐ పేరిట ఒక ఎంక్వైరీ కమిషన్ వేసిందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించిండ్రు. నిన్న 650 పేజీలకు కనీసం 6 గంటల టైం ఇవ్వడానికి కూడా చేతగాని దద్దమ్మలు ఈ కాంగ్రెస్ వాళ్ళు. నిన్న హరీష్ రావు గారు చేసిన అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే అసత్యాలను కొనసాగిస్తూ మరొక్కసారి స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును శాసనసభలో పెట్టి తద్వారా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం అనేది మరొక్కసారి ప్రజలను వంచడానికి చేసేటువంటి ప్రయత్నమే అని చెప్పి సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. మొట్టమొదలు శాసనసభ ఎన్నికల సందర్భంగా మేడిగడ్డలో ఒక్క పిల్లరు గుంగితే కాళేశ్వరం ప్రాజెక్టే కూలిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టే అబద్ధం అని చెప్పి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిండ్రు. మరొక్కసారి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ పార్టీ మరొక కుట్రకు కూడా తెరతీసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈనాడు సిబిఐ ఎంక్వైరీకి రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం సమైక్యవాదుల కుట్రల కనుసన్నలలో
తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి తెలంగాణ పట్ల సమైక్యవాదుల కుట్రను మళ్ళా తేటతెల్లం చేసినట్టయిందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అబద్ధం అని చెప్తా ఉన్నాడు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి రంగనాయక సాగర్ నుంచి కాళేశ్వరం జలాలను, గోదావరి జలాలను తీసుకొచ్చి ఈరోజు రంగదాంపల్లి చౌరస్తాలో ఉన్నటువంటి మా అమరవీరుల స్తూపానికి ఈరోజు అభిషేకం చేసినటువంటి సందర్భాన్ని గమనించాలి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టే అబద్ధమైతే రంగనాయక సాగర్లో నడుస్తున్నటువంటి పంపుల విషయం ఏంది, మల్లన్న సాగర్లో ఎత్తిపోతున్నటువంటి నీళ్ల విషయం ఏంది, మొన్న నువ్వు గంధమల్ల బస్వాపూర్లో కొబ్బరికాయ ఏ ముఖం పెట్టుకొని కొట్టినవు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అబద్ధమైతే ఈనాడు హైదరాబాద్కు తాగునీటిని తరలించడానికి 7,000 కోట్లు కేటాయించి మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా అబద్ధమేనా? ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి.